చంద్రబాబుకు దేవుడంటే భయం లేదు. ఎవరు చెబుతున్నది? జగన్మోహన్ రెడ్డి గారు. వెంకటేశ్వర స్వామి వారంటే పాపం చాలా భయం ఆయనకి. ఒక డిక్లరేషన్ ఇచ్చే దమ్ము లేదు, ధైర్యం లేదు. నేను హిందువుని, స్వామివారి భక్తుని, ఆయన పట్ల నాకు అపారమైన భక్తి ఉందని చెప్పుకునే ధైర్యం లేదు. మీరు ఇప్పుడు చెబుతారు చంద్రబాబు నాయుడు గారికి దేవుడంటే భయం లేదు. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి గారే నన్ను అలిపిరి దాడి నుంచి 26 క్లైమోర్ బాంబులు పెడితే వాటి నుంచి నన్ను రక్షించాడు, కాపాడారు. నా ఇలవేల్పు, మా ఇంటి దైవం, నేను ఎప్పుడు కొలిచే దైవం చంద్రబాబు నాయుడు గారు అని చెబుతూ ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారు దేవుడంటే భయం లేదా? ప్రతి బ్రహ్మోత్సవాలకి సతీ సమేతంగా మా భువనేశ్వరమ్మ గారితో కలిసి ఆయన బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పిస్తారు. మీరు ఎప్పుడైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా అసలు దేవాలయానికి వెళ్ళారా? హైందవులు ఏం చేస్తారు? భార్య ఉన్న హైందవులు ఏం చేస్తారు? బ్రహ్మోత్సవాలు లాంటి గొప్ప పండుగలు జరిగినప్పుడు సతీ సమేతంగా వెళ్తారండి. సతీ సమేతంగా వెళ్ళాలనేది శాస్త్రం ఘోషిస్తూ ఉన్నది. మీరు చెబుతారా చంద్రబాబు నాయుడు గారికి దైవభక్తి లేదు అని? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అబద్ధాల పుట్ట జగన్మోహన్ రెడ్డి గారు. 5వ అబద్ధం, దేవుళ్లను రాజకీయాలకు వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారట. దేవుళ్లను రాజకీయాలకు వాడుకుంటారని ఈయన చెబుతారు. పింక్ డైమండ్, స్వామివారి దగ్గర ఉండే పింక్ డైమండ్ని చంద్రబాబు గారు కొట్టేసి ఆయన ఇంట్లో భూగృహంలో దాచారని దేవుడిని రాజకీయం చేసింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? దేవుడిని రాజకీయంలోకి లాగింది మీరు కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు గారా? ఆర్టీసీ బస్సు టికెట్ల మీద యేసుక్రీస్తు సిలువ పొమ్మేసింది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారా? దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగింది ఎవరు? మీరా లేదా? మీ టీటీడీ బోర్డు అంతా కళంకితులతో నిండింది నిజం కాదా? క్రైస్తవ మతాన్ని ప్రాక్టీస్ చేసే అతన్ని మీరు టీటీడీ చైర్మన్గా వేసింది. అదిగో ఆ సూట్ వేసుకొని ఉన్నారు చూడండి, ఎదురు కనపడుతుంది. ఫోటో కొంచెం ఎక్స్పోజ్ చేయమది, కొంచెం పెద్ద చేయి, అంతకంత పెద్ద అవుదా? అట్లా వచ్చి అట్లా సూట్ వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎర్రం పక్కన సూట్ ఏమో భూమన కరుణాకర్ రెడ్డి గారు, కుడి పక్కన ఆ క్రైస్తవ వివాహ సాంప్రదాయంలో ఉండే అమ్మాయి, ఆ అమ్మాయి భూమన కరుణాకర్ రెడ్డి గారి కోడలు. అటుపక్కన సూట్లో ఉన్నాడు పెళ్లి కొడుకు, సూట్లో బహు పెట్టుకొని మెళ్ళలో. ఆయన క్రైస్తవ సాంప్రదాయం పెళ్ళిళ్ళకి అది. ఆయన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు. వాళ్ళిద్దరూ ప్లీజ్. ఇప్పుడు ఈయన కరుణాకర్ రెడ్డి గారి కూతురండి, ఆ కూతురు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చుట్టమే కదా అతను. అదే చుట్టం, తమ్ముడు కొడుకే కదా సార్. తమ్ముడు కొడుకు, అన్న కొడుకు, అన్న కొడుకు అయితే ఇతను మామే కదా సార్. పాత్రికేయ సోదరులారు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారి కూతురు అమ్మాయి, జగన్మోహన్ రెడ్డి గారు అన్న కొడుకు. ఇదైతే అన్న కొడుకు అంటే తన కొడుకు కింద లెక్కే కదా. ఇప్పుడు మా కరుణాకర్ రెడ్డి మామే కదా. ఏం మామా, మీ అమ్మాయిని మాకు ఇచ్చావు కదా మామా, ఇదే కదండి. నేను తప్పన్నది ఏముంది? మీ మామయ్య కరుణాకర్ రెడ్డి వాళ్ళే పాత్రికేయులు సార్, మీరు ఏం తప్పు ఉంది అందులో? ఇలా మాట్లాడతారు మీరు. ఈ రాజకీయాల్లోకి దేవుడిని తీసుకొచ్చింది మీరు కాదా అని చెప్పిన శ్రీ వాణి కుంభకోణంలో కోట్లాది రూపాయలు కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మీ టీం కాదా? టీటీడీ దర్శనం టికెట్లు కోట్లాది అమ్ముకున్నది మీ వాళ్ళు కాదా? అసలు ఆనాడు శ్రీరాముడి విగ్రహానికి తల నరికినట్లుంటే మా చంద్రబాబు గారిని, ఆయన స్వామివారి భక్తుడు కనుక వెళ్తుంటే ఆపి నానాయాగి చేసింది మీరు కదా? మీరు వెళ్ళారా? మీరు ఎప్పుడైనా వెళ్ళటానికి ప్రయత్నం చేశారా? అయ్యో స్వామివారి విగ్రహానికి తల నరికేశారు దుర్మార్గులు, నేను వస్తా స్వామివారిని దర్శించుకుంటా అని ఎప్పుడైనా చేశారా? 4 గోడల మధ్య బైబిల్ చదువుతా. ఎంత డ్రామా అండి. వై ప్రెస్ వాళ్ళు దయచేసి ఏంటి సార్ మీరు కూడా? ఒక పక్క 4 గోడల మధ్యలో క్రైస్తవుడు, బయట హైందవుడు అని ఒక జాయింట్ ఫోటో ఎందుకు అయ్యారు మీరు ప్రెస్లో? 4 ఎంత అంటే యూ వాంట్ టు మేక్ పీపుల్ ఫూల్స్.